హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా సీరియస్గా మాట్లాడుకుందాం. ఈరోజు మనం ఎంత కష్టపడినా సరే మన శ్రమను దోచుకోవడానికి రెడీగా ఉన్న కొంతమంది మోసగాళ్ళ గురించి తెలుసుకుందాం. అసలు నిజం చెప్పాలంటే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. మన కళ్ళ ముందే మన డబ్బుని, మన నమ్మకాన్ని ఎలా దోచుకొని పోతారో కొన్ని ఎగ్జాంపుల్స్ తో, కొన్ని నిజాలతో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు చాలా జాగ్రత్తగా, తెలివిగా ఉంటారు. మీరు కానీ నేను ఒక అనలిస్ట్ గా కాదు, ఒక ఫ్రెండ్ గా చెప్తున్నాను. రెడీగా ఉండండి. ఈరోజు మీ కళ్ళు తెరిపించే వీడియో ఇది. ఈ మధ్య నా ఫ్రెండ్ ఒకటి పేరు కిషోర్ ఒక జాబ్ స్కామ్ లో ఇరుక్కుపోయాడు. అయితే ఆ కిషోర్ లాంటి వాళ్ళు మనందరి చుట్టూ కామన్ గా ఉంటారు. ఎప్పుడు ఏదో ఒక పనిలో చాలా బిజీగా ఉంటాడు. కానీ తను ఖాళీగా ఉన్న టైంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని చూసేవాడు. ఒకసారి ఫేస్బుక్ లో ఆన్లైన్ పార్ట్ టైం జాబ్ రోజుకి 1000 నుంచి 2000 సంపాదించుకోవచ్చని ఒక యాడ్ చూస్తాడు. చూసి ఆశపడ్డాడు. కష్టపడకుండా డబ్బు వస్తే ఎవరికి మాత్రం ఆశ ఉండదు. తను ఒక టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయ్యాడు. స్టార్టింగ్ లో వాళ్ళు చిన్న చిన్న టాస్క్లు ఇచ్చేవారు వాడికి. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కి లైక్ కొట్టడం, కొన్ని వెబ్సైట్స్ కి 5 స్టార్ రేటింగ్ ఇవ్వడం లాంటివి. అసలు నిజంగానే తన అకౌంట్ లో డబ్బులు పడుతుండేవి. 10 రోజులు పోగానే వాళ్ళు వాళ్ళ ప్లాన్ ను మార్చి, మీరు ఇంకా ఎక్కువ సంపాదించాలంటే మా ప్రీమియం ప్లాన్ లో చేరండి, మీరు 5000 కడితే చాలు, రోజుకు 3000 మీ అకౌంట్ లో పడితే గ్యారంటీ అని. ఈశ్వర్లో నార్మల్ వ్యక్తికి ఆ అమౌంట్ అనేది చాలా ఎక్కువ. కిషోర్ కొంచెం ఆలోచించాడు. ఇంతవరకు డబ్బు ఇచ్చారు కదా, ఇప్పుడు కూడా ఇస్తారేమో అనుకున్నాడు. ఇక దానికి తోడు ఆ గ్రూప్ లో ఇంకొంతమంది నేను కూడా 5000 కట్టాను, నాకు 10,000 వరకు వచ్చాయి అని మెసేజ్లు పెట్టారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు కూడా మోసగాళ్లే. వాళ్ళ మాట నమ్మి కిషోర్ 5000 కట్టిస్తాడు. ఇక అయిపోయింది పని అంతే. ఆ తర్వాత ఇక గ్రూప్ నుండి బ్లాక్ చేస్తారు. వాడు ఒక్క రోజులో వాడి కష్టం మొత్తం పోయింది. ఎందుకంటే వాడి ఆశ వల్లనే. అందుకే మనందరం తెలుసుకోవాల్సిన ఒక నిజం ఉంది. సులభంగా డబ్బు వస్తుందంటే మాత్రం అక్కడ ఏదో మోసం జరుగుతుందని మాత్రం తెలుసుకోండి. మీరు ఇలాంటి మోసాలు మొత్తం 3 ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుని ఇప్పుడు మనందరం కలిపి జాగ్రత్త పడదాం. ఫస్ట్ది ఆన్లైన్ జాబ్ స్కామ్స్. ఇందులో మోసం ఎలా జరుగుతుందంటే మన ఆశను ఆసరాగా తీసుకుంటారు. ఫస్ట్ చిన్న చిన్న పనులు చేపించి మన అకౌంట్ లో డబ్బులు పంపించి మనం నమ్మే విధంగా చేస్తారు. తరువాత ఎక్కువ డబ్బులను కట్టమని చెప్తారు. మీరు డబ్బు కట్టగానే మిమ్మల్ని బ్లాక్ చేసేసి ఆ డబ్బుని కాజేస్తారు. అయితే మనం దీనిలో ఎలా జాగ్రత్త పడాలంటే గుర్తుపెట్టుకోండి, ఏ నిజమైన కంపెనీ కూడా పని ఇవ్వడానికి డబ్బు అడగదు. మీకు జాబ్ ఇవ్వాలంటే వాళ్ళే మీకు డబ్బు ఇస్తారు, కానీ మీ దగ్గర డబ్బు తీసుకోరు. వాట్సాప్, టెలిగ్రామ్ యాప్స్ లో ఆన్లైన్ జాబ్స్ అంటే మాత్రం నమ్మొద్దు. సెకండ్ వన్, లోన్ యాప్ స్కామ్స్. ఇందులో మోసం ఎలా జరుగుతుందంటే ఈ యాప్స్ కి మనం ఇచ్చే పర్మిషన్స్ ని వాళ్ళు వాడుకుంటారు. లోన్ ఇచ్చేటప్పుడు మీ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్, ఫొటోస్, మెసేజ్లు ఇలా అన్ని కూడా యాక్సెస్ చేస్తారు. ఒకవేళ మీరు తిరిగి లోన్ ఇవ్వడంలో లేట్ చేస్తే మాత్రం మీ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ అందరికీ ఫోన్లు చేసి వాళ్ళందరితో చెప్తారు మీరు అప్పు తీర్చలేదని. అంతేకాకుండా మీ ఫోటోలను మార్ఫింగ్ చేసి వాటిని మీకు పంపిస్తాం, సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని మిమ్మల్ని బెదిరిస్తుంటారు. మన పరువుకు భయపడి మనం డబ్బు కట్టేలా చేస్తారు. దీనికి మనం ఎలా జాగ్రత్త పడాలంటే ఏదైనా ఒక కొత్త లోన్ యాప్ వాడే ముందు దాని యొక్క రేటింగ్స్, రివ్యూస్ జాగ్రత్తగా చదవండి. దానికి ఇంతకీ RBI లైసెన్స్ ఉందా లేదా చెక్ చేయండి. అనవసరమైన లోన్ యాప్స్ ని వాడొద్దు. అండ్ థర్డ్ వన్, OTP స్కామ్స్. ఇందులో మోసం ఎలా జరుగుతుందంటే ఇది చాలా పాత టెక్నిక్ అయినా సరే ఇంకా పనిచేస్తుంది. ఎందుకంటే భయం. మీ బ్యాంక్ నుంచి ఒక కాల్ వచ్చి మీ ATM బ్లాక్ అయిందని, దాన్ని అన్బ్లాక్ చేయాలంటే OTP చెప్పమని అడుగుతారు. మనం ఏం చేస్తాం, నిజమేమో అని భయపడిపోయి దానికి OTP చెప్పేస్తాం. OTP చెప్పిన వెంటనే మన అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోతుంది. దీంట్లో ఎలా కేర్ఫుల్ గా ఉండాలంటే ఏ బ్యాంక్ ఆఫీసర్ కూడా OTP అనేది ఎవరు అడగరు. గుర్తు పెట్టుకోండి, OTP అంటేనే 1 టైం పాస్వర్డ్ అని. ఇది కేవలం మన సేఫ్టీ కోసం మాత్రమే. ఎవరైనా OTP అడిగితే మాత్రం వెంటనే కాల్ కట్ చేసేయండి. ఈ మోసగాళ్ళందరూ కలిపి మన బలహీనతను ఆసరాగా తీసుకుని ఆశ, భయం, ఆతురత ఈ 3 ఎమోషన్స్ ని వాడుకుని మనల్ని మోసం చేస్తారు. గుర్తుపెట్టుకోండి, కష్టపడకుండా ఎప్పుడు డబ్బు రాదు. ఎవరైనా సింపుల్ గా డబ్బు సంపాదించమని ఆశ చూపిస్తే మాత్రం అది ఖచ్చితంగా మోసమే. మీకు ఏమాత్రం అనుమానం ఉన్నా సరే దాని గురించి ఆలోచించండి. ఇలాంటి వ్యక్తులకి ఎవరికైనా డబ్బు ఇస్తే మాత్రం 100 సార్లు ఆలోచించండి. మన డబ్బుని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే ఇలాంటి మోసగాళ్ళ ఆటలు మన దగ్గర సాగవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళని కూడా కేర్ఫుల్గా ఉండమని చెప్పండి. స్టే సేఫ్, స్టే స్మార్ట్. థ్యాంక్ యూ.